రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్రో మండల పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 పథకాలలో ఉచిత బస్సు, ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరలోనే అర్హులైన పేదలకు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మహిళా సంఘాలకు అభివృద్ధి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ గడిచిన 10 సంవత్సరాల కాలంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని విమర్శించారు. ఒకవైపు పట్టుకుంటూనే మేము ఇచ్చినటువంటి 6 పథకాలను అమలు చేయడానికి ఒకవైపు అధికార యంత్రాంగం కావచ్చు, మరొక వైపు ప్రభుత్వంలో ఉండే ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేల అందరం కూడా ఈ యొక్క ఇబ్బందులను ఎట్లా అధిగమించాలో మేము ప్రయత్నం చేస్తున్నాం. అవి అధిగమించి మేము ఇచ్చినటువంటి ప్రతి బాధను నిలబెట్టుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి దొంగలైనటువంటి పేరు ప్రజానికి ఇచ్చినటువంటి వాళ్ళను తప్పకుండా అమలు చేసే కార్యక్రమాన్ని మేము చేపట్టబోతున్నాం. మీరు అనుకుంటున్నారు మాకు ఇంకా అసంతులం ఒక కులం బంగారం రావట్లేదని. తప్పకుండా మీకు రేపు అతి త్వరలోనే ఆ పథకాన్ని ప్రారంభిస్తాం. ఆ కులం బంగారం కూడా ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు గ్రామాల్లోకి వచ్చినప్పుడు రేపు 17వ తారీఖు తర్వాత ఎవరికైతే రేషన్ కార్డు లేవో, ఒక తండ్రికి 3 పిల్లలు ఉంటే, 2 పిల్లలు ఉంటే ఒకటే రేషన్ కార్డు ఉంటే మిగతా వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వచ్చు. ఎవరికైతే ఇల్లు లేవో 10 సంవత్సరాలలో ఒక్క పట్టా ఇవ్వలేదు, ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఆ పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని, ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే 300,000 ఇళ్లను మన నియోజకవర్గానికి ఇవ్వాలని फोर का